మీ బిడ్డ చదువుతున్నది ఎవరు, ఇద్దరు బిడ్డలు ఉన్నారండి, ఓకే ఇద్దరికి చెరొక 15,000 రూపాయలు. ఇది డైరెక్ట్ గా నిమ్మల రామానాయుడు చెప్పింది కూడా అదే కదా. అట్లాగే కొంచెం పెద్ద బిడ్డ మీ తోడు కోడలు ఉంది, లేదా ఇది ఆడబడుచుంది, ఆడబడిచే ఉద్యోగం చేయట్లేదు, చదువు లేదు, ఓకే ఆమెకి 18,000 రూపాయలు ఏడాదికి. అట్లాగే ఇంట్లో వృద్ధులు ఉన్నారు, ఓకే వాళ్ళకి ఒక పెన్షను. లేదు వీళ్ళ ఆయన ఏ ఆటో నడుపుతున్నాడు, ఆయనకి ఏడాదికి 20,000 రూపాయలు. వాళ్ళు 10,000 ఇస్తే 20,000 కదా చెప్పింది. అట్లాగా లెక్క కట్టారు. అలాగే 50 ఏళ్ళు వచ్చినటువంటి బాబాయ్ ఉన్నాడు, రైట్, ఆయనకు ఒక 50 రూపాయలు ఏది పెన్షను, 4,000 రూపాయల పెన్షను. ఈ లెక్కను చూస్తే నీకు ఏడాదికి వచ్చేటప్పటికి ఇంత వచ్చేస్తుంది. జగన్ టైంలో 45,000 ఇచ్చాడు ఏడాదికి, మేము వస్తే 60,000 వస్తుంది, 70,000 వస్తుంది, 1,00,000 వస్తుంది. లెక్క గట్టి చెప్పారు, అది కంపేర్ చేసి చూపించారు. ఆ కంపేర్ చేసి చూపించి ఇచ్చి ఆ పేపర్, ఇదిగో ఈ పేపర్ నీ దగ్గర పెట్టుకోమా, ఇది పెట్టుకుని రేపు పొద్దు నువ్వు ఎలక్షన్ అయిపోయాక ఇది పట్టుకెళ్ళావంటే చాలు వచ్చేస్తే సెక్రటేరియట్లు ఇచ్చేస్తారు నీకు అని చెప్పారు. అది నమ్మారా నమ్మలేదా అంటే, నమ్మినోళ్ళు 30% ఉండొచ్చు, నమ్మనోళ్ళు 70% ఉండొచ్చు, 20% ఉండొచ్చు నమ్మినోడు, మిగతా అది నవ్వుకుని పక్కన పెట్టుకుని ఉండొచ్చు. బట్ ఆ 20% ఓట్లే కదా ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చింది. అది తేడా. కానీ ఒకటి సార్, 2014 టైంలో అప్పుడు ఓకే ఇలా బాండ్లు అయ్యి ఏమి ఇవ్వలేదు, కానీ చాలా గట్టిగా ప్రచారం చేశారు, సంపూర్ణ రుణమాఫీ చేస్తాం అనేది. అప్పుడు మనం కూడా అప్పుడు అందరూ ఉన్నప్పుడు వార్తలే నాతో మీరు రాయించారు చాలా. ఇంట్లో బంగారం ఉంటే బంగారం, ఏది ఉంటే అన్ని మాఫీ అయిపోతాయి. కానీ అక్కడ బాండ్లు ఇవ్వలేదు, కానీ అక్కడ ఏంటంటే నమ్మారు అప్పుడు ఒకటి. ఇప్పుడు అది నమ్మారు కాబట్టి, అది చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బాండ్లు ఇచ్చి ఇంకొకసారి నమ్మించే ప్రయత్నం రెండో స్టెప్ వేసి అక్కడ టీడీపీ సక్సెస్ అయిందా ఏంటి నమ్మించే వరకు నేను అనేది. అలా చేసినా సరే ఇప్పుడు అది చెయ్యకపోవడం, మోసం చేయడంలో ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి ఉద్దేశం ఉంటుంది ప్రజల్లో టీడీపీ మీద? నాకున్న అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందంటే